ఎకనామిక్ సర్వే 25-26లో ఒక ఇంట్రెస్టింగ్ అప్రోచ్ గురించి మెన్షన్ చేశారు. అదే నడ్జ్ అప్రోచ్, NUDGE అప్రోచ్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యూజ్ చేసింది. దీని ఫుల్ ఫామ్ ఏంటి? నాన్ ఇంట్రూజివ్ యూజ్ ఆఫ్ డేటా టు గైడ్ అండ్ ఎనేబుల్. జనరల్గా నడ్జ్ అనే పదానికి ఇంగ్లీష్లో మీనింగ్ ఒక జెంటిల్ పుష్, అంటే ఒకరిని ఒక పని చేసేలాగా చిన్న పుష్ ఇవ్వడం అనమాట. ఇక్కడ చూసారా, నాన్ ఇంట్రూజివ్. ఇంట్రూజివ్ అంటే వాళ్ళ విషయాల్లోకి ఎక్కువగా తలదూర్చి లేదా వాళ్ళని ఫోర్స్ చేసి కొయర్స్ చేసి ఇట్లా కాకుండా నాన్ ఇంట్రూజివ్ యూజ్ ఆఫ్ డేటాను ఉపయోగించి దేనికోసం? టు గైడ్ అండ్ ఎనేబుల్. ఇది ఏ కాంటెక్స్ట్లో అంటే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్కి కంప్లై అవ్వరు, అంటే ట్యాక్సులు కట్టరు, సరిగ్గా రిటర్న్స్ ఫైల్ చేయరు. అటువంటి వాళ్ళపైన కేసులు పెట్టకుండా, వాళ్ళని భయపెట్టకుండా డేటా అనలిటిక్స్ ఉపయోగించి ఎవరైతే నాన్ కంప్లైంట్గా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి జెంటిల్ రిమైండర్స్ పంపించి వాళ్ళంతట వాళ్ళే వాలంటరీగా కరెక్షన్ చేసుకునేలాగా వాళ్ళని గైడ్ చేసి ప్రాంప్ట్ చేసి ఇష్యూస్ లేకుండా, లిటిగేషన్ లేకుండా చేసే విధానం. దీనివల్ల ప్రజలకి కేసులుండవు, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్కి కూడా ఈ లిటిగేషన్ అనేది గవర్నమెంట్కి కాస్టే, మనకి కాస్ట్, ఇద్దరికీ కాస్ట్ లేకుండా లిటిగేషన్ తగ్గుతుంది, కేసులు తగ్గుతాయి, వాలంటరీ కంప్లైన్స్ అనేది పెరుగుతుంది. దీని ద్వారా గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ ఇన్కమ్ కూడా పెరిగింది. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ బిహేవియరల్ ఎకనామిక్స్.